నమస్కారం. కీర్తన 132లోని ఈ మాటలు చూడండి. నేను ప్రభువుకు ఒక స్థలము కనుగొను వరకు, యాకోబు యొక్క బలమైన దేవునికి నివాస స్థలము కనుగొను వరకు నా కన్నులకు నిద్ర పట్టనీయను, నా కనురెప్పలకు కునుకు రానియ్యను. అబ్బా, వింటుంటేనే దావీదు రాజుకు దేవుని కోసం ఒక ఆలయం కట్టాలన్న తపన, ఆ సంకల్పం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కదా. సరే, ఈరోజు మన డీప్ డైవ్లో ఒక శ్రోత పంపిన మూలం రీప్రింట్ 4261.3 ఆధారంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. అంటే దావీదుకున్న ఆ ప్రాచీనమైన కోరిక, ఆలయ నిర్మాణం గురించిన ఆ కోరిక, నేటి ఆధ్యాత్మిక నిర్మాణానికి, ముఖ్యంగా జీవము గల రాళ్ళు అనే ఈ ఆలోచనకి ఎలా సంబంధం కలిగిందో చూద్దాం. ఓకే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అవును, నిజంగా ఆసక్తికరమైన పోలికది. ఆ మూలంలో ఏం చెప్పారంటే, దావీదుకు భౌతిక ఆలయం కట్టాలని ఎంత బలమైన కోరిక ఉండేదో, అలాగే నేటి ప్రభూ ప్రజల్లో కూడా ఆధ్యాత్మికంగా దేవుని రాజ్యం లేదా ఆయన నివాసం కట్టాలనే కోరిక చాలా సహజంగా ఉంటుందట. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు అనే సమయం మీద దృష్టి పెట్టారు, అంటే మన కాలం మీద. ఇప్పుడు అంటే వర్తమాన కాలం మీద అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఇప్పుడు అసలు ఏం జరుగుతోందని ఆ మూలం చెబుతోంది? కేవలం కోరిక గురించేనా, లేక ఇంకేదైనా ఉందా? కేవలం కోరిక మాత్రమే కాదు, ఇదొక క్రియాశీలకమైన సమయం అని నొక్కి చెబుతోందా మూలం. అంటే భవిష్యత్తులో నిర్మించబోయే ఆ గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి కావలసినవి బంగారం, వెండి, విలువైన రాళ్లు లాంటివన్నమాట. వాటిని ఇప్పుడు సేకరించే కాలమని, అంటే ఆధ్యాత్మిక లక్షణాలు, సంపదలు కూడగట్టే సమయం అని అర్థం చేసుకోవచ్చు. ఓహో, అంటే ఇదొక రకమైన తయారీ సమయం అన్నమాట. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది. అంటే కేవలం పోగు చేయడమేనా, లేక ఇంకేదైనా ప్రత్యేకత ఉందా ఈ సమయంలో? సరిగ్గా అక్కడే అసలు విషయం ఉంది. కేవలం సేకరణే కాదు, మూలం ప్రకారం ఆ రాళ్లను, అంటే ఆధ్యాత్మిక వ్యక్తులను అనుకోవచ్చు, వాటి మూలస్థానాల నుండి వెలిగితీయడం, అంటే క్వారీయింగ్ లాగా అనమాట. ఆ తర్వాత దేవుని యొక్క గొప్ప నిర్మాణంలో వాటికి కేటాయించిన స్థానాలకు అనుగుణంగా వాటిని జాగ్రత్తగా చెక్కడం, అంటే షేపింగ్ చేయడం. ఇదంతా కూడా ఇప్పుడే జరుగుతోందని మూలం వివరిస్తోంది. ఇది చాలా శ్రమతో, ఉద్దేశ్యపూర్వకంగా జరిగే ప్రక్రియ. అద్భుతం. అంటే కేవలం వస్తువులు పోగవడం కాదు, వాటిని చురుగ్గా సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇది మనల్ని నేరుగా లేఖనాల్లో తరచుగా వినే ఒక ముఖ్యమైన రూపకానికి తీసుకొస్తుంది. అదే విశ్వాసులు జీవముగల రాళ్ళు అనే భావన కదా. అవును, సరిగ్గా. దీని ఆ పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఈ జీవముగల రాళ్ళు విశ్వాసులనే సూచిస్తాయి. వీళ్లంతా కలిసి ఆత్మ ద్వారా దేవుని నివాస స్థలంగా, అంటే దేవుడు నివసించే ఆలయంగా కట్టబడుతున్నారు. ఇది ఏదో భవిష్యత్తులో ఎప్పుడో జరిగేది కాదు. ఆ మూలం స్పష్టంగా చెప్పేదేంటంటే, ఇది ప్రస్తుతం ఈ తయారీ కాలంలోనే చురుకుగా జరుగుతున్న ప్రక్రియ. ప్రతి రాయి తన స్థానానికి తగ్గట్టుగా రూపుదిద్దుకుంటోంది. కాబట్టి దీని సారాంశమేమిటంటే, మనం ఈ విశ్లేషణలో చూసినట్టు దావీదుకి ఆలయం కట్టాలనే ఆ పాత నిబంధన కాలం నాటి సంకల్పం, అది నేటి ఆధ్యాత్మిక విశ్వాసుల సమూహానికి, అంటే సంఘానికి ఒక శక్తివంతమైన రూపకంగా పనిచేస్తోందన్నమాట. అంటే వ్యక్తులు కేవలం విశ్వాసులుగా ఉండటమే కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక నిర్మాణంలో సరైన స్థానంలో ఇమడటానికి జీవముగల రాళ్లవలే ఇప్పుడు ఈ కాలంలోనే చురుకుగా రూపుదిద్దుకుంటున్నారు. అవును. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలి వెళ్దాం. మూలంలో చెప్పినట్టు ఈ రాళ్లను రూపొందించడం అనే ప్రక్రియ ఉంది కదా, దాన్ని మనసులో ఉంచుకుంటే ఒక వ్యక్తి జీవముగల రాయిగా రూపుదిద్దుకోవటం అనేది వారి రోజువారీ జీవితంలో, వాళ్ల అనుభవాల్లో, ఎదురయ్యే సవాళ్లల్లో వాస్తవంగా ఎలా కనిపిస్తుంది? ఈ తయారీ ప్రక్రియ యొక్క ఆనవాళ్లు వాళ్ల అనుదిన జీవితంలో ఎలా ప్రతిఫలించవచ్చు? దీని గురించి కాస్త ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణంపై ఒక కొత్త దృష్టికోణం లభిస్తుందేమో.